భారత క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియాను 2 వరల్డ్ కప్లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిపిన ధోనికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరోసారి ధోనిని భారత జట్టు మెంటార్గా నియమించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో 2021 టీ20 ప్రపంచ కప్ సమయంలో ధోనిని టీమిండియా మెంటార్గా నియమించింది. కేవలం ఆ టోర్నీ వరకే అతని సేవలు ఉపయోగించుకుంది. అయితే ఆ టోర్నీలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. లీగ్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టింది. ఆ తర్వాత భారత కోచింగ్ సెటప్లో ధోని ఎప్పుడూ భాగం కాలేదు. అయితే ఈసారి అలా ఓ టోర్నీకే పరిమితం కాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతన్ని ఎక్కువ కాలం మెంటార్గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రిక్ బ్లాగర్ తెలిపింది. యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడని బోర్డు విశ్వసిస్తున్నట్లుగా పేర్కొంది. అయితే ఇందుకు ధోని అంగీకరిస్తాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ధోని కెప్టెన్సీలో గెలిచిన వన్డే, టీ20 ప్రపంచ కప్ లో గౌతమ్ గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే ప్రపంచ కప్ విజయాల క్రెడిట్ మొత్తం ధోని ఒక్కడికే ఇవ్వడం సరికాదు అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో గంభీర్ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఇక ఇప్పుడు ధోని మెంటార్గా గంభీర్ ఒప్పుకుంటాడా అన్నది చూడాలి. గంభీర్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే సీజన్లోనూ అతడు కొనసాగాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ బీసీసీఐ ఇచ్చిన ఆఫర్కు ధోని ఓకే చెబితే అప్పుడు విరుద్ధ ప్రయోజనాల ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు ఖచ్చితంగా అతడు ఐపీఎల్కు గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.